స్వామి శరణం అయ్యప్ప, సర్వం నీవే అయ్యప్ప, నీ శుభ చరణం అయ్యప్ప, భవభయ హరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప, సర్వం నీవే అయ్యప్ప, నీ శుభ చరణం అయ్యప్ప, భవభయ హరణం అయ్యప్ప. ఎని జన్మనిది ఏమి జీవనం, ఇంక చాలు ఈ మాయా నటనం. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, అంతా మిథ్యా నీవే శరణం. స్వామి శరణం అయ్యప్ప, సర్వం నీవే అయ్యప్ప, నీ శుభ చరణం అయ్యప్ప, భవభయ హరణం అయ్యప్ప. మడియని శుచియని నీతులు చెబుతూ గుడిసెలు దూరే భక్తులందరూ, దేవుని పేరిట మారణ హోమం సాగించే ఆ స్వాములెందరూ, చిక్కిన పదవులు దక్కడానికి చేయించే అభిషేకాలెన్నో, ప్రజల దోపిడికి పరిహారంగా నిలువు దోపిడి తంతులెన్నో, జగన్నాటక సూత్రధారిన నిత్యనులంతానంటారు, ప్రతి స్వార్థపరుని నాటకంలో పాత్రధారినైపోయాను. అందరూ నాతో మొరలిడితే నేనెవ్వరితో మొరలిడను, ఈ దేవునికే జరిగే మోసం ఏ దేవునితో చెప్పుకోను, ఇంకే దేవునితో చెప్పుకోను. అలసితివేమో అయ్యప్ప, హారతిదిగో అయ్యప్ప, పవళించుమయా అయ్యప్ప, ఇది భక్తుని కోరిక అయ్యప్ప. ఏటనామ్ గారు, రోజు అయ్యగారు బర్మాలింగితో పాలు పోయి చూడకొచ్చేవారు, ఇవాళ తమరు వచ్చారు. అయ్యగారు ఊళ్ళో లేరటండి? నోర్మయ్ అయ్ జీవితంలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళం పరువు కోసం కనీసం ఈ పాలైనా పంచుకుందాం. ఈ జనంలో ఈ ఇంట్లో గిన్నెలు తవ్వుతానని నాన్న అనుకోలేదు. నేను వచ్చేసరికి అయ్యగారే చేసుకుపోయేవారు. ఇవాళ ఏ తిడ్డూరు సూర్యుడు గాని నేల మీద దుబ్బునడిపోతాడో ఏటో. సురమా, అన్నం గిన్నెలేవు. ఇంకా కోకుందేటి అన్నం గిన్నె అయ్యగారు ఎప్పుడూ అట్టుకుపోనారు. అమ్మగారు, అయ్యగారు వంట కూడా చేసేస్తున్నారంటే నాకేటో అనుమానంగా ఉంది. నెలగిని తప్పిస్తున్నారేటి? ఎక్కువగా మాట్లాడుకో, వెళ్ళి నీ పని చూసుకో. అదేటమ్మగారు, ఇట్టంటప్పుడే బెట్టిసేయాలా? నాన్న కడుపుతో ఉన్నప్పుడు మా మామ నా కాళ్ళు కూడా పట్టేసేవాడు. పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు మొగుడు అబ్బరంగా చూసుకుంటే దెబ్బ పండు లాంటి బిడ్డ పడతాడు. నోర్మయ్, దిగండి దిగండి, బేగి బేగి. మరి కుక్క కొడుకులతో నాయను ఆ మధ్య సంవత్సరాల కింద సోన్లు కింద అవుపడేవారు. ఈ మధ్య డిఫరెన్స్ ఏ తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఎట్టేస్తున్నారు. ఎవరది గింజుకుంటున్నది?
మనమే రేటి ఏటి తల్లి బహుకాల దర్శనం ఎక్కడ అవుపట్లేదు ఊర్లో నేరేటి ఏంటండి మీరు ఇక్కడ ఇలా ఏమండి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చానండి. ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో లేని నేరం నా మీద మోపి ఎక్కడికో తీసుకెళ్తున్నారండి. ఊరుకోండి. ఏమండి నేను అలాంటి దాన్ని కాదండి. నాకు తెలుసండి. మీరైనా చెప్పండి. ఊరుకోండి. ఏమిటయ్యా ఏమిటి నీకెవరా అంటావో తెలియడం లేదా? కళ్ళు అంతగా మూసిపోయాయా? ఈవిడెవరనుకున్నావు? మా సుబ్బారావు గారి హెడ్ మాస్టర్ గారు అమ్మాయి. ఆవిడ అలాంటిది కాదు, వదిలేయ్. పదండి. ఏటి ఒగ్గేయాలా? అలాగే ఇంతకీ తమరెవరు? నేనా ఆకాశరావణ కూతుర్ని. నీకెందుకయ్యా? మర్యాదగా ఈవిడ వదిలేయ్, లేదా ఎంతవరకైనా వెళ్తాను. అయ్యి బాబోయ్ భయం వేస్తున్నది. ఏరా దీన్ని అనకేసుకొస్తున్నదంటే ఇది కేసే తోచా. ఏయ్, నన్ను ఎవరనుకున్నావు? చెప్పినావు కదా ఆకాశరామన్ కూతురునని. నడున్నారా? పెళ్ళి నాదంతా దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? పెళ్ళయిందా? మరి చెప్పనేదేటి? పిరమిడ్ భర్త గారి పేరేటు? చెప్పనేవు. ఎట్టా చెబుతావు? ఉంటే కదా చెప్పడానికి. నన్ను ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్ హర్. మంచికి చెడుకి ఆ మాత్రం తేడా తెలియదా మీకు? ఆమెను విడిచిపెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గుడ్డి నిర్ణయంతో చేయి నేరానికి దోషిగా నిలబెట్టి ఆవిడ నా భార్య. యునో షీఈ్ మై వైఫ్. ఆవిడ? ఎస్, షీఈ్ మై వైఫ్. రుజువు? పరుగులు ఆడడానికి బజారు ఆడడానికి తేడా చెప్పేది ఒక్కటే, మంగళసూత్రం. డబ్బు పెడితే అందరికీ దొరుకుతాయండి మంగళసూత్రాలు బంగారు కోట్లు. ఇది వీళ్ళందరికీ మంగళసూత్రాలు ఉన్నాయి. అలాగని వీళ్ళందరినీ ప్రతిభతలు అనుకోమంటారు ఏంటి? ఏంటి బాబు? చూడండి, ఇది మా పెళ్లి ఫోటో. సారీ సార్, ఇందులో ఆవిడ తప్పు కూడా ఉంది. మీ వారి పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పలేదు. చెప్పుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. ఆఫ్ కోర్స్, ఏ భార్య 10 మంది ముందు తన భర్త పేరు చెప్పుకోదు. రండి అమ్మా, రండి. సార్, బజారు మనిషికి పరుగుల మనిషికి తేడా చెప్పేది బంగారంతో చేసిన మంగళసూత్రం కాదు సార్, బంగారం లాంటి మనసున్న భర్త. అటు చూడండి, అమ్మగారు తమ పక్కనుంటే అచ్చం పార్వతీదేవిలాగా ఉన్నారు. సారీ సార్, ఈ కంటే కాదు. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. భర్తలకు భార్యలు విలువ ఇవ్వకపోయినా ఈ సమాజం ఇంకా ఇస్తూనే ఉంది. తెలుసుకోండి. రెండు హృదయాలు కలిస్తే అది ప్రేమ, రెండు జీవితాలు ఒకటైతే అది కాపురం. భర్త కోసం భర్తతో అడవులకు వెళ్ళింది సీత, భార్య కోసం ఒక మహాయుద్ధమే చేశాడు శ్రీరామచంద్రుడు. ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని మన బోట్ క్లబ్ రజతోత్సవ సందర్భంలో మన సభ్యులలోని ఆదర్శ దంపతులను సెలెక్ట్ చేశాం. ఈ బహుమతిని ప్రముఖ పారిశ్రామికవేత్త మన గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్బారావు గారు అందజేస్తారు. శ్రీ సుబ్బారావు గారు. నమస్కారం. నాకు ఇవే ఇష్టం ఉండదు సార్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. అందరికీ వందనాలు. మీ చేత చెప్పు తీసి కొట్టించుకోవడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను ఇవాళ. క్లబ్ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా బోర్డు సరిగ్గా రాయించుకోలేని నా దుస్థితిని మీరు క్షమించాలి. మీకు నమస్కారం. ఎస్, అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. నేను ఏడుస్తున్నానని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఎంత అర్హులైన వ్యక్తులకి ఈ బహుమతి లభించిందా అని ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ద బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ మిసెస్ జయలక్ష్మి రాజశేఖరం గారు. ఈ ఆదర్శ దంపతులను ఆహ్వానిస్తున్నందుకే నేను గర్వపడిపోతున్నాను. రావాలి, రాజశేఖరం గారు శ్రీమతితో బహుమతి పుచ్చుకోవడానికి రావాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్. నాకు చాలా బాధగా ఉంది రాజశేఖరం గారు. మీరే ఆదర్శ దంపతులు అయితే చాలదండి, మీలాగే 10 మంది ఆదర్శ దంపతులు కావాలి. మీరు మీ భార్య ఎంత ఆప్యాయంగా
ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో 10 మందికి చెప్పండి. 10 కాపురాలు నిలబెట్టండి రాజశేఖరం గారు. చెప్పాలి 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 చెప్పాలి. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. కలబోసుకొండ మరో జంట, ఇలలోని కాపురముదంట. అదంట నేనేనంట, అదంట నేనేనంట. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. ఇద్దరము చూసుకునే అద్దం ఒకటే, ఇద్దరము నవ్వుకునే అర్థం ఒకటే. ఇద్దరము చూసుకునే అద్దం ఒకటే, ఇద్దరము నవ్వుకునే అర్థం ఒకటే. తన కళ్ళలోని కలనాదే, నా గుండెలోని కథ తనదే, ఆ కథ తనదే. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. విడిపోతుంది 6 ఋతువులుగా, దైవం వేరవుతుంది 1000 మతములుగా. కాలం దైవం ఏమైనా, స్వార్థం మోసం ఎదురైనా, వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం. వేద మంత్రములు కలిపిన బంధం, అగ్ని సాక్షిగా వెలిగిన బంధం. ఎన్నటికీ విడిపోదు ఏ ప్రళయమైనా, మరణమైన. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. కలబోసుకొన్న మరో జంట, ఇలలోని కాపురముదంట. అదంట నీరేనంట, అదంట నేనేనంట. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. May God bless you.